హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో రైట్ నౌ జెన్జీస్ని చాలా నెగిటివ్ వేలో చూస్తున్నాం. అసలు వాళ్ళని అర్థం చేసుకునేది ఎవరు? వాళ్ళ ఎమోషన్స్ ఏంటి? వాళ్ళ ఎయిమ్స్ ఏంటి? అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ బాధలు ఎవరితో షేర్ చేసుకుంటున్నారు? సో వీటన్నిటి మీద ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు రజిత మైనంపల్లి మ్యామ్. మేడంతో మాట్లాడి అసలు మెంటల్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, జెన్జీస్ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ని తీసే ప్రయత్నమే చేస్తున్నాము. సో వాళ్ళని కూడా అర్థం చేసుకుంటే దే ఆర్ వెరీ గుడ్ అనమాట. సో ఇది ఎలా అలైన్ చేయాలి అని చెప్పేసి మేడంతో డిస్కస్ చేద్దాం. సో మేడంని వెల్కమ్ చెప్పేద్దామా? మ్యామ్ ఎలా ఉన్నారు? ఫైన్ వాసవి, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నా, చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు మేడం ఈరోజు. మ్యామ్ వర్షాకాల సమావేశాల్లాగా సో మీకు ముందుకెళ్లే లోపల ఎందుకు స్టైలిష్ గా కనిపిస్తున్నాను చెప్పండి. ఈ రోజు మీ క్వశ్చన్స్ ఏంటి? జెన్జీస్ మరి yes, వైబింగ్ rock, yes. ఎప్పుడు కానీ బీ లైక్ ఎ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. సో వెన్ ఐ యామ్ టాకింగ్ టు మై జెన్జీ, సో ఐ షుడ్ మ్యాచ్ దేర్ వైబ్. మేడం మీకోసమే స్టార్ట్ చేయమంటున్నారు టాపిక్. సో మీకోసం ఆవిడ ఎంత స్టైలిష్ గా రెడీ అయ్యి వచ్చారు. సో తన అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఏం లేదురా బాబు, కొంచెం నాకు హాట్ ఫ్లాషెస్ ఇరిటేటింగ్ గా ఉంది. సో ఐ ఫెల్ట్ లిటిల్ కంఫర్టబుల్, అంతే, కంఫర్టబుల్. ఓకే. సో మేడం వర్షాకాల సమావేశాల్లాగా జెన్జీ కిడ్స్ మైండ్ సమావేశాలు చేయబోతున్నాం మనం ఇప్పుడు. అమేజింగ్. పాపం పిల్లల్లో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎందుకు ఎక్కువైపోతుంది రోజు రోజుకి? అసలు ఎంత మంచి క్వశ్చన్ అడిగిందంటే, బేసికల్గా మనము జెన్జీని ఎంతసేపు తప్పు పట్టడంలో చాలా బిజీ అయిపోయినాం. కానీ యాక్చువల్లీ నా హార్ట్ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎందుకు ఈ టాపిక్ని చాలా ప్రియారిటీగా తీసుకొని చేస్తున్నానంటే, వెన్ ఐ వాజ్ చెక్కింగ్ నా సోషల్ మీడియాలో రజిత మైనంపల్లి ఉంది కదా ఇన్స్టాలో, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు తెలుసా? ఆల్మోస్ట్ 25 to 35. Then I felt this is my responsibility. వాళ్ళు నా వైపు చూస్తున్నారు, మేడం బాగా చెప్తారు, మోటివేషన్ లేకపోతే ఏదో ఒక గైడెన్స్ అని. సో ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ నేను ఎప్పుడు వాళ్ళను తప్పు పట్టకుండా ఇప్పుడు వాళ్ళకి మనమేం సహాయం చేయగలుగుతాము, వాళ్ళు ఎలా సహాయం చేసుకోగలుగుతారు, మీ మీడియా ఎలా సహాయం చేస్తుంది అనే ద్వారా నేను చెప్పబోతున్నాను. సో దిస్ యాంగ్జైటీ డిప్రెషన్ అంటే బేసికల్గా ఈ జెన్జీకి ఏమైందంటే దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, అంటే వాళ్ళకి నాలెడ్జ్ చాలా ఉంది, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్, కానీ దాన్ని ఎలా ప్రాసెసింగ్ చెయ్యాలి అనేది తెలీదు. ఇప్పుడు నీకు ఒక ఆర్డర్ను ఏదైనా చేద్దాము మెషినరీ అనుకోగానే నీకు చాలా ఆర్డర్ వచ్చింది, కానీ వర్క్ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు లేరు. వర్క్ని నువ్వు తీసుకోగలుగుతావా? ఏమొస్తుంది నీకు? స్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. ఎలా 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 సోర్స్ ఉంది, నీకు ఏం చేయాలో తెలుసు, బట్ వర్కర్స్ లేరు. డు యూ గెట్ దాట్? సో యూ విల్ బికమ్ పానిక్. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడైతే ఓవర్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ని దాన్ని ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది అని అంటే కనుక, వై దిస్ యాంగ్జైటీ ఈస్ డెవలపింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ ప్రెషర్, సెకండ్ రిలేషన్షిప్ ప్రెషర్, అండ్ థర్డ్ వచ్చేసి ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ఫోర్త్ వచ్చేసి నీకు అంటే వాళ్ళ ఒక్కసారి ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్, వాళ్ళు ఇక్కడ బయటికి వెళ్తే ఈ కెరియర్ ఏం చేస్తున్నావురా, అండ్ రిలేషన్షిప్ వేరే వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇదంతా ఇదో పెద్ద స్టేటస్ సింబల్ అయిపోయింది. థర్డ్ ఇంటికి రాగానే ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, నువ్వు చదవలేదా అనేది ఎక్స్పెక్టేషన్, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ, అంటే వాళ్ళకి కంపల్సరీ లేదు ఫైనాన్షియల్, నాది అనేది లేదు. ఎందుకంటే బయటకు వెళ్తే ఫ్రెండ్స్తో వెళ్ళినా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళినా నువ్వు ఏం చేసినా డబ్బు స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ సరిగ్గా చేయకపోతే ఫైనాన్స్ కట్. సో ఇలా పర్పస్ లేకపోవడం, గైడెన్స్ ప్యూర్గా, అంటే ఈ సోషల్ మీడియా కంపారిజన్ ఇంకా చెప్పాలంటే. సో ఈ 5 వాళ్ళు లేచిన దగ్గర నుంచి టక్ 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 యు ఆర్ పుట్ ఇన్ టు సో మెనీ థింగ్స్. అండ్ ఇవన్నీ ఎక్కడ చేసేది వాడు పాపము? అండ్ హీ నీడ్ టు ఫుల్ఫిల్ ఇన్ ఎవ్రీవేర్ ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్ ఐ బాస్. నువ్వేంటి, నీకు ఇంత బాగా కాలేజ్లో చదివించారు, ఏంటి నీ కెరియర్, వాట్ ఆర్ యూ? ఇప్పుడు వాడు ఎవడో ఒక 15 ఏళ్ళ సంవత్సరంలో ఇలా చేశాడు, 24 ఏళ్ళు స్టార్టప్ పెట్టారు, నువ్వేం చేసావు? అయ్యో, రిలేషన్షిప్లో గర్ల్ ఫ్రెండ్, నీకు BMW నో అవుట్, నీకు 6 pack నో అవుట్,
ఓకే నువ్వు నాకు టైంకి నువ్వు ఇట్లా ఐఫోన్ లేకపోతే ఇంకేమన్నా ఇయ్యలే అవుట్. అమ్మాయిని కూడా నువ్వు ఇట్లా మోడర్న్గా తయారవ్వలేదు అవుట్. మీ ఫ్యామిలీ అట్లా లైక్ అంటే ఎక్కువ డిమాండ్ అండ్ సప్లై ఈజ్ హై. సో దెన్ దే హ్యావ్ ఎ ప్రెషర్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్. వీళ్ళు ఇట్లా అయిన వాళ్ళు ఇట్లా అయినారు, వీళ్ళు అమెరికాకు పోయినారు, వీళ్ళు ఇట్లా సో దే ఆర్ పుట్ ఇన్ టు సో మచ్ ఆఫ్ ప్రెషర్. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి, సైకాలజీలో ఏంటంటే వెన్ ఎవర్ అ పర్సన్ పుట్ ఇన్ టు ప్రెషర్ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ అ కార్టిజోల్. ఆ కార్టిజోల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వీళ్ళకి ఏమవుతుందంటే ప్రతి స్ట్రెస్ హార్మోన్కి సైకాలజీ ఏదైనా థ్రెట్ వచ్చింది, నీకు ఏదైనా స్ట్రెస్ క్రియేట్ అయింది అనగానే రిలీజ్ అవుతుంది. కానీ అది మంచిది ఎప్పుడు మోతాదులో. అంతే. అది ఏమవుతుందంటే ఇక్కడ ఇది ప్రమాదం అని మన మైండ్ చెప్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే ఏదైతే నోటిఫికేషన్ వస్తే ప్రమాదమే ఫీల్ అవుతున్నావు నువ్వు. అర్థమవుతుందా? సోషల్ మీడియా కంపారిజన్ నువ్వు ప్రమాదం అనే ఫీల్ అవుతున్నావు. సో ఎవరి లైక్ రాకపోతే నువ్వు ప్రమాదం అని ఫీల్, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయి. సో ప్రతి ఒక్క నువ్వు ఫీల్ అయ్యే ప్రమాదంకి నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో నీ కాన్షియస్ మైండ్ అది నమ్మి దట్ టర్న్స్ ఇంటూ ఆ కార్టిజోల్ రిలీజ్ అవుతా ఉంది. దట్ టర్న్స్ ఇంటూ యాంగ్జైటీ. ఒకవేళ నువ్వు యాంగ్జైటీని కనుక నువ్వు హ్యాండిల్ చెయ్యకపోతే స్లోలీ నీ మోటివేషన్ తగ్గుతుంది. యాంగ్జైటీ దాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఫోన్ పడతావు. నువ్వు ఫోన్ బట్టి మెల్లిగా లేజీ అవుతావు. మెల్లిగా లేజీ అయ్యేసరికి నీకేమవుతుంది, మోటివేషన్ తగ్గుతుంది. స్లోలీ దట్ స్లిప్స్ ఇంటూ అ డిప్రెషన్. ఓకే. సో ఇప్పుడు మరి ఎలా మేడం? ఆబ్వియస్లీ ఇవన్నీ చెప్పాం మనం, ఇదే జరుగుతోంది. అది వాళ్ళు అగ్రి చేస్తారు. పాపం వాళ్ళని వాళ్ళు లేపుకొని రావాలి అని అంటే చాతగానే అగాధంలోకి పడుతున్నారు. సో దట్ యాంగ్జైటీ ఏదైతే వస్తుందో దట్ ఈస్ అ వన్ సిగ్నల్. ట్రై టు అండర్స్టాండ్ దట్ యాంగ్జైటీ ఈజ్ సేయింగ్ యూ సంథింగ్. సమ్మల్జా ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ మీకు అంత సీన్ లేదు, అంత తీసుకోక్కర్లేదు, ఎవ్వింత వాల్యూ కాదు, నువ్వు తప్పించి అని వచ్చేస్తుంది. నువ్వు రావాలి అంటే వీళ్ళంతా ఈ కంపారిజను ఇదంతా నువ్వు ఎక్స్ట్రాగా నువ్వు వాటికి తగ్గట్టు రియాక్ట్ కాకు. ఓకే యాంగ్జైటీ వచ్చింది ఫర్ వాట్? ఓకే కెరియర్ ప్రెషర్ వచ్చింది ఫర్ వాట్? ఓకే నేనేం చెయ్యాలి రాసుకో. రిలేషన్షిప్ ప్రెషర్ వచ్చింది దేనికి? ఆ మనిషి వల్ల నీకు ప్రెషర్ వస్తుంది అంటే దట్ ఈస్ నాట్ అ రైట్ రిలేషన్షిప్. దట్ గివ్ ఎ ప్లెజర్, దట్ షుడ్ గివ్ ఎ ప్లెజర్, దట్ గివ్ ఎ గ్రోత్, దట్ గివ్స్ ఎ హ్యాపీనెస్. బట్ అది కాకుండా నీకు ప్రెషర్ ఇస్తుందంటే క్యాన్సిల్, తీసిపడే. ఆ రెండోది వెళ్ళిపోయింది. కెరియర్ వస్తుంది, ఓకే కెరియర్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? నేను సంపాదించాను, దాని మీద ప్రిపేర్గా ఓకే టేక్ లైక్ యూట్యూబ్లో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, వాట్ ఎవర్. ఎక్స్ట్రా ఎక్విప్ అవ్వు, ఖచ్చితంగా నీకు వస్తుంది కెరియర్. సో ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్కి గివ్ సమ్ టైమ్. సి నా కెపాసిటీ ఇంత, స్పెండ్ సమ్ టైమ్. అరవకండి. సో అక్కడ నీకు ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి పెట్టు. హలో నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంత మనకు సీన్ లేదు. ఇట్ హ్యాపెండ్. నా లైఫ్లో అయింది. నా పెద్ద పాప చాలా క్లియర్గా చెప్పింది, షీ ఈజ్ అన్ అమేజింగ్ ఇంటెలిజెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ పుట్ ఏ గన్ పాయింట్ బ్లాక్లా నువ్వు ఇది చదవదు. బట్ షీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. బట్ వెన్ ఐ అండర్స్టూడ్ ఇది కాదు అమ్ము పాప, ఐ గేవ్ ఫ్రీడమ్. వెన్ ఐ గేవ్ ఎ ఫ్రీడమ్ షీ స్టార్టెడ్ డూయింగ్ వెల్. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ సరే ఎంతో కొంత తెచ్చుకుని ఏదో ఇంజనీరింగ్లో ఎంతో తెచ్చుకుంటే యునో ఎప్పుడైతే ఎంఎస్కి వెళ్ళిందో షీ గాట్ ఏ మొత్తం 4 out of దాని సెనేటర్, గ్రాండ్ సెనేటర్ ఏదో అంటారు దాన్ని, అది వచ్చింది ఆమెకి. మొత్తం 4 out of 4. అది వెరీ రేర్ పీపుల్కి టార్గెట్ చేస్తారంట. సి ఇక్కడే నేను జడ్జ్ చేసి టార్చర్ చేస్తే తనకి విసుగొచ్చేదేమో. అక్కడ ఐ గేవ్ అ ఫ్రీడమ్. చలో నేను అర్థం చేసుకున్నా దాని కెపాసిటీ ఇంతే కావచ్చు, నేను ఓవర్ చేస్తే. అమ్మ అందరికీ నీలాగా ఐక్యూ ఉండదమ్మా, అందరూ నీ చిన్న కూతురులో ఉండరు. సో దెన్ షీ మేడ్ మీ అండర్స్టాండ్. దెన్ ఐ సెడ్ లైక్ చలో ఒక్కసారి ఐ సెట్ స్టెప్ బ్యాక్. ఎందుకు ఫైనల్గా నా బిడ్డ నాకు ఇంపార్టెంట్ అంతే. సో వెన్ ఐ స్లోడ్ డౌన్ థింగ్స్ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. సో ఇది ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మీరు సోషల్ మీడియా కంపారిజన్, సో ఇవన్నీ మీరు తగ్గించుకొని ఎప్పుడైతే అడ్రస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్ని, దట్ విల్ బికమ్ యూ ఆ డైరెక్షన్. సో కాబట్టి మరి ఏం చేయాలి మేడం సైకాలజీ అంటే? ద వెరీ ఇంపార్టెంట్ ఇమ్మీడియట్గా నేను ఐ వాంట్ టు టెల్ యూ జెన్జీకి ఎలా మేడం దీన్ని ఓవర్కమ్ అవ్వాలి ఈ యాంగ్జైటీని అంటే, ఇది సిగ్నల్ వచ్చింది కదా, ఆ సిగ్నల్ రాగానే ఇమ్మీడియట్గా వాట్ యూ హ్యావ్ టు డూ, రాసుకోండి. ప్రిస్క్రిప్షన్ ఇది, బుక్ పెన్ను పెట్టుకొని, మీ దగ్గర బుక్కులు ఉండవు కదా, అదే మన ఫోన్లో ఉంటుంది కదా, నోట్స్ రాసుకోండి అండ్ రిమైండర్ పెట్టుకోండి. ఎవ్రీడే 30 minutes ఎక్సర్సైజ్. నో ఆప్షన్. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ డోంట్ మైండ్. యు ఆర్ నాట్ హ్యాపీ,
No one. You are an anxiety depression, go for exercise. No mood, go for exercise. No health as of now, కొంచెం ఒక level go for exercise. I bet you guys you will recover. Challenge. And ఒక 10 minutes of breath work. ఇది ముసలోళ్ళు చేసేది కాదు, ఏజ్డ్ వాళ్ళు చేసేది కాదు. క్లారిటీ వస్తుంది. దట్ యాంగ్జైటీ క్విక్లీ కమ్స్ డౌన్. ఎలా అయితే యాంటీబయాటిక్ ఇచ్చేసి లేదా ఒక ఇంజెక్షన్ ఇస్తే ఎంబడే జ్వరం తగ్గుతుంది అంటారు కదా, బ్రెత్ వర్క్ ఈస్ లైక్ ఇంజెక్షన్. ప్రాణాయామం. Trust me. Breath work, just what the breath work, madam? If you ask me, 5 inhale, 7 hold, 8 exhale. 5, 7, 8 breathing technique. It works like a magical time, and trust me guys. And the third important is a 10 minutes ఏదైనా ఒక బుక్ రీడింగ్ చేయండి. You get that book reading. అమేజింగ్ రిజల్ట్ రా, నేను చెప్తున్నాను కదా. యూ విల్. అండ్ మీకు ఇష్టమైన ఒక వ్యక్తితో, ఫ్యామిలీ వాళ్ళతో కానీ మీకు ఇష్టమైన జస్ట్ టాక్, పక్కకు ఫోన్ పెట్టి మాట్లాడండి. ఒక్క 15 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టండి అండ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఐ స్వేర్ ఆన్ గాడ్, యూ విల్ ఇంప్రూవ్ యువర్ లైఫ్, క్వాలిటీ లైఫ్ లైక్ ఎనీథింగ్. అస్సలు జెన్జీ తప్పే కాదు, వాళ్ళకి డైరెక్షన్ కావాలంతా. ఎనర్జీ ఆపడానికి ట్రై చేయకండి. That energy is very good energy, extremely powerful. Direct it. That is what my suggestion and my heart for you all, because you guys are amazing. So guys, చూస్తున్నారు కదా మేడం ఏం చెప్తున్నారో. సో స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్, స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్రాపర్గా అలైన్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఇది ఈ వాటి వీడియో. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. ఒక్కవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అని అంటే వెంటనే వీడియోని వాళ్ళకి షేర్ చేసేసి సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.